శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా? పూజారీస్.com లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి. వెంటనే కాల్ చేయండి. నమస్తే వంశీ గారు. నమస్కారం మేడం. చాలామంది పిల్లలకి మెమొరీ టెక్నిక్స్ నేర్చుకోవాలనుకుంటూ ఉంటారు. ఎందుకంటే గుర్తుంచుకోలేకపోతున్నామని, ఎంత చదివినా అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక్క లైన్ మాత్రమే గుర్తుంటుంది అని, ఎగ్జామ్స్లో ఆ ఫియర్ వల్లనో లేదు అంటే తెలియకుండా వచ్చే ఆ ఆలోచనల వల్లనో చదివినంతా ఎగిరిపోతుందని అనుకుంటుంటారు. ఏ విధంగా గుర్తుంచుకోవచ్చు అంటారు? గుర్తుంచుకోవడానికి మన దగ్గర ఉన్న టెక్నిక్స్ ఏంటి? పిల్లలు ఫ్రీ అవ్వాలి అంటే చదివేటప్పుడు గుర్తుంచుకునే పవర్ని, క్యాపబిలిటీని పెంచుకోవాలంటే ఏ విధంగా? ఫస్ట్ వచ్చేసి ప్రతి స్టూడెంట్ కూడా నేను ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పాను. అంటే మన బ్రెయిన్ ఎలా పనిచేస్తుంది, దానికి ఎలా మనం ట్రైన్ ఇవ్వాలనేది. జస్ట్ ఒకరు మర్చిపోతున్నారంటే మర్చిపోవడం అనేది ఉండదు. జస్ట్ ట్రైన్డ్ బ్రెయిన్, అన్ట్రైన్డ్ బ్రెయిన్. ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు, ట్రైనింగ్ తీసుకునే వాళ్ళు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్న వాళ్ళకి కంప్లీట్ సొల్యూషన్గా 1 డే వర్క్షాప్ మనం ఆఫ్లైన్లో కండక్ట్ చేయబోతున్నాం మేడం. జనవరి 21 రోజు. ఎవరికైనా ఈ స్కిల్స్ నేర్చుకోవాలి అనే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఆ ఒక్కరోజు వర్క్షాప్కి అటెండ్ అవ్వండి. ఇంకా బెస్ట్ నాలెడ్జ్ అక్కడ తీసుకుని వెళ్తారు. షూర్ వంశీ గారు. సో అంతకంటే ముందుగా ప్రతి స్టూడెంట్ కూడా, ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, చాలామందికి తెలియదు, బ్రెయిన్కి మైండ్కి డిఫరెన్స్ తెలియదు మేడం. అంటే బ్రెయిన్ మైండ్ రెండు ఒకటే అనుకుంటారు. కాకపోతే మైండ్ అనేది సాఫ్ట్వేర్, బ్రెయిన్ అనేది హార్డ్వేర్. అంటే ఏదైతే మనకి ఇప్పుడు కనిపిస్తుందో అది బ్రెయిన్ అనమాట. ఏదైతే ఆ పని చేస్తుందో, గుర్తుపెట్టుకోవడం లాంటి మన బ్రెయిన్ ఏదైతే వర్క్ చేస్తుందో ఆ వర్క్ని మనం మైండ్ అంటాం. కాబట్టి బ్రెయిన్ అనేది ఒక పార్ట్ బాడీలో, ముఖ్యమైనటువంటి ఆర్గన్ అనేది బ్రెయిన్. ఆ బ్రెయిన్ యొక్క స్టోరేజ్ కెపాసిటీని కానీ దాని యొక్క ఇన్నర్ కెపాసిటీ మైండ్ అనమాట. కాబట్టి చాలామంది తెలుసుకోవాలి ఈ విషయం. చాలామందికి రెండు ఒకటే అనే అపోహలో ఉన్నారు, కాబట్టి దీనికి చెప్పడం జరిగింది. ఫస్ట్ వచ్చేసి మేడం, మన బ్రెయిన్ ముఖ్యంగా 2 పనులు చేస్తుంది అనమాట. ఒకటి థింకింగ్, రెండోది స్టోరేజ్. అంటే మన బ్రెయిన్ ఆలోచిస్తుంది. గతం గురించి ఆలోచిస్తేనేమో రీకాల్ అంటాము, వర్తమానం గురించి ఆలోచిస్తేనేమో ప్రాబ్లమ్ సాల్వింగ్ అంటారు, అదే ఫ్యూచర్ గురించి ఆలోచిస్తే ప్లానింగ్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి స్టోరేజ్ అంటే మనం ఏదైతే చదువుతున్నామో లేదనుకుంటే ఏదైతే వింటున్నామో దాన్ని నిలుపుకుంటుంది. అలా ఎలా నిలుపుకుంటుంది అనేది ఇప్పుడు మనం చూద్దాం. మన బ్రెయిన్లో 2 పార్ట్స్ ఉంటుంది మేడం. చాలామంది 2 బ్రెయిన్స్ అంటారు. 2 బ్రెయిన్స్ కాదు, బ్రెయిన్లోనే 2 పార్ట్స్. ఒకటి లెఫ్ట్ బ్రెయిన్, ఇంకొకటి రైట్ బ్రెయిన్. లెఫ్ట్ బ్రెయిన్, రైట్ బ్రెయిన్. అయితే ఈ లెఫ్ట్ బ్రెయిన్కి రైట్ బ్రెయిన్కి రెండింటికి కూడా కలుపుతూ ఒక నర్వస్ సిస్టమ్ ఉంటుంది మేడం. దాన్నే కార్పస్ కాలోజం అంటారు. అంటే లెఫ్ట్ బ్రెయిన్ ఎలా పనిచేస్తుంది, ఏ విషయాలు గుర్తుపెట్టుకుంటుంది, దాని యొక్క పనితీరు ఎలా ఉంటుంది, రైట్ బ్రెయిన్ ఎలా ఉంటుంది, దాని యొక్క పనితీరు ఎలా ఉంటుంది అనే విషయాన్ని ఇప్పుడు క్లియర్గా చూద్దాం. లెఫ్ట్ బ్రెయిన్నే కాన్షియస్ మైండ్ అంటారు. ఇది మనం మెలకుగా ఉన్నప్పుడు పనిచేసే మైండ్, కాన్షియస్ మైండ్. నెక్స్ట్ వచ్చేసి ఈ లెఫ్ట్ బ్రెయిన్లో లాజిక్. అంటే ఏదైనా ఒక వర్క్ చేసినప్పుడు కానీ, ఒక విషయం తెలుసుకున్నప్పుడు కానీ, రీజన్స్ తెలుసుకోవడం కానీ, రీజన్స్ అడగడం కానీ చేసే వర్క్ ఏదైనా ఉంది అంటే అది లెఫ్ట్ బ్రెయిన్. నెక్స్ట్ వచ్చేసి డిసైడింగ్ అండ్ జడ్జ్మెంట్. మనం ఏదైతే ఒక విషయాన్ని డిసైడ్ అవుతున్నాము, ఒక విషయాన్ని మనం జడ్జ్మెంట్ చేస్తున్నాం అనేది కూడా లెఫ్ట్ బ్రెయిన్ తోటే అవుతుంది. 10+2 ఎంత అని అడిగినప్పుడే మనం ఆటోమేటిక్గా 12 అని చెప్పేస్తాం. ఇది ఈ క్యాలిక్యులేషన్ని కూడా లెఫ్ట్ బ్రెయిన్ చేసేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి రీడింగ్. చదవడం అనేది యాక్చువల్గా చాలామంది అనుకుంటారు కళ్ళ ద్వారా చదువుతున్నాం అనుకుంటారు. కళ్ళు అనేది కెమెరా లెన్స్ లాంటిది, చదివేది మాత్రం మన బ్రెయిన్. ఎస్ మేడం. చాలామంది తెలియాలన్నమాట. చాలామంది కళ్ళతోటి చదువుతున్నాం అనుకుంటారు, కళ్ళతోటి చూస్తారు, చదివేది మాత్రం బ్రెయిన్. అది లెఫ్ట్ బ్రెయిన్. నెక్స్ట్ వచ్చేసి రైటింగ్. ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను నేను. అంటే హ్యాండ్ రైటింగ్ ఈజ్ నాట్ ఏ హ్యాండ్ రైటింగ్, ఇట్ ఇస్ ఏ బ్రెయిన్ రైటింగ్. అంటే బ్రెయిన్ ద్వారానే మనం రాస్తాం. జస్ట్ మన హ్యాండ్ అనేది ఒక పరికరం అన్నట్టు. అంటే రాయడానికి ఉపయోగించే ఒక పరికరం లాంటిది, రాసేది మాత్రం మన బ్రెయిన్, అది లెఫ్ట్ బ్రెయిన్. నెక్స్ట్ వచ్చేసి లాంగ్వేజ్. అంటే మనం మాట్లాడుతుంటాం, ఒకటే కాకుండా వేరు వేరు భాషలు మాట్లాడడం కానీ నేర్చుకోవడం కానీ రెండు కూడా లెఫ్ట్ బ్రెయిన్ పని. నెక్స్ట్ వచ్చేసి అనాలసిస్. అంటే ఇది మంచిదా చెడుదా, దీనివల్ల లాభం ఉందా నష్టం ఉందా, ఏదైనా అనాలిసిస్ చేయాలంటే కూడా మనకు లెఫ్ట్ బ్రెయిన్ తోటే అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఈగోగా ఫీల్ అవుతుంటారు కదా, అది కూడా లెఫ్ట్ బ్రెయిన్ ఎఫెక్ట్. నెక్స్ట్ ఏదైనా ఒక విషయం మనం క్లియర్గా ఆలోచించాలంటే కూడా అది ఆ పని కూడా లెఫ్ట్ బ్రెయిన్ చేస్తుంది. సో ఈ 10 ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది కూడా లెఫ్ట్ బ్రెయిన్ యాక్టివేషన్లో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి రైట్ బ్రెయిన్ మేడం. రైట్ బ్రెయిన్ అనేది సబ్ కాన్షియస్ మైండ్. అంటే ఏదైతే మనం ఇంతకుముందు మెలకువగా ఉన్నప్పుడు పనిచేస్తుంది అనుకున్నామో లెఫ్ట్ బ్రెయిన్, ఈ రైట్ బ్రెయిన్ అనేది 24/7 ప్రతిరోజు కూడా, ప్రతి సమయం కూడా ఇది పనిచేస్తుంది. అంటే మనం కళ్ళు రెప్పలు కొట్టడం, లేకుంటే బ్రీతింగ్ తీసుకోవడం, ఇలాంటివన్నీ కూడా సబ్ కాన్షియస్ మైండ్ ప్రమేయంలో జరుగుతాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి రిథమ్. అంటే ఒక మ్యూజిక్ క్రియేట్ చేయడం, లేదంటే మ్యూజిక్ వినడానికి కూడా తోడ్పడేది రైట్ బ్రెయిన్. నెక్స్ట్ మెమొరీ. చాలామంది అనుకుంటారు అంటే మనం నేర్చుకున్నది ఎక్కడ గుర్తుండిపోతుంది అంటే రైట్ బ్రెయిన్లో గుర్తుంటుంది. నేర్చుకోవడానికి పనికొచ్చేది లెఫ్ట్ బ్రెయిన్, కానీ నేర్చుకున్నది గుర్తుంచుకోవడానికి మాత్రం రైట్ బ్రెయిన్ హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి విజన్. అంటే
మన యొక్క దూరదృష్టి అంటాం కదా, అంతర్దృష్టి అంటుంటారు. సో దానికి కూడా సిక్స్త్ సెన్స్ అంటాం కదా మేడం, అది కూడా రైట్ బ్రెయిన్ పని. నెక్స్ట్ వచ్చేసి ఇమాజినేషన్. మనము ఉన్నదానికంటే ఉన్నతంగా ఆలోచించాలంటే విజువలైజేషన్ టెక్నిక్స్ చాలా నేర్చుకున్నాం కదా, అది కూడా రైట్ బ్రెయిన్కి సంబంధించి. నెక్స్ట్ మనకు వచ్చే కళలు కనడం, నిద్రలో వచ్చే కళలు కూడా రైట్ బ్రెయిన్. నెక్స్ట్ వచ్చేసి ఎమోషన్స్, బాధ, దుఃఖం, సంతోషం, ఇవన్నీ రీజన్స్ కూడా రైట్ బ్రెయిన్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి క్రియేటివిటీ, కొత్తగా ఆలోచించడం. ఈజీగా మనకు తెలిసింది ఏంటంటే లెఫ్ట్ బ్రెయిన్ థింకింగ్, రైట్ బ్రెయిన్ క్రియేటివిటీ అని ప్రతి ఒక్కరు కూడా తెలిసింది. కాకపోతే దాంతోపాటు ఇవన్నీ కూడా ఉంటాయి అనమాట. ఫైనల్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే రైట్ బ్రెయిన్ అనేది ఒక ఏరోప్లేన్ అయితే లెఫ్ట్ బ్రెయిన్ అనేది పైలట్ లాంటిది. కాబట్టి ప్రతి ఒక్కరూ మెమరీ పవర్ ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే లెఫ్ట్ బ్రెయిన్, రైట్ బ్రెయిన్, ఏ బ్రెయిన్ యూజ్ చేస్తున్నా అనే విషయం తెలుసుకోవాలి. దాంతోపాటు రెండింటిని యాక్టివేట్ చేసే యాక్టివిటీస్ ఏమున్నాయో కూడా తెలుసుకోవాలి. సో ఇలాంటి యాక్టివిటీస్ని మనం 21 జనవరి రోజు 1 డే వర్క్షాప్లో లెఫ్ట్ బ్రెయిన్, రైట్ బ్రెయిన్ రెండింటిని యాక్టివేట్ చేసే ఎక్సర్సైజ్ కూడా అక్కడ నేర్పిస్తాం. దాంతోపాటు అన్ని మెమరీ టెక్నిక్స్ కూడా అక్కడ నేర్చుకుంటారనమాట. ఓకే, వండర్ఫుల్ సార్. ఎందుకంటే పిల్లలకి నిజంగానే తెలీదు. యాక్చువల్గా చదువుతున్నాం అనుకుంటాం, కానీ మనం అనుకుంటాం కళ్ళతో చదువుతున్నామని, అదే ఫీల్డ్లో ఉంటూ ఉంటాం. బట్ పిల్లలకి ఆ విషయం అర్థం కాదు. లెఫ్ట్ బ్రెయిన్ ఏం చేస్తుంది, రైట్ బ్రెయిన్ ఏం చేస్తుంది, ఏ విధంగా యాక్టివేట్ చేసుకోవాలి, మెమొరీని ఇంప్రూవ్ చేసుకోవాలంటే మనం ఏ బ్రెయిన్కి పని చెప్పాలి అనే విషయం తెలియదు. సో ఈ లెఫ్ట్ బ్రెయిన్, రైట్ బ్రెయిన్ బేస్ చేసుకొని ఒక వ్యక్తి మాట్లాడేటప్పుడు ఆ కళ్ళను బట్టి, ఆ కళ్ళ కదలికను బట్టి ఆ వ్యక్తి నిజం చెప్తున్నాడా, అబద్ధం చెప్తున్నాడా అనే సీక్రెట్ని కూడా చెప్పవచ్చు మేడం. అంటే అంత పవర్ ఉంటుందన్నమాట మన బ్రెయిన్కి, మన యొక్క యాక్షన్స్కి అలాంటి పవర్ ఇచ్చిందనమాట ఈ యూనివర్స్. ఒక ఈజీగా చెప్పాలంటే ఒక ముక్కలో ఈ లెఫ్ట్ బ్రెయిన్ అనేది థింకింగ్, రైట్ బ్రెయిన్ అనేది క్రియేటివిటీ. ఒక వ్యక్తి మన ముందు మాట్లాడుతున్నప్పుడు నిజం చెప్తున్నాడా, అబద్ధం చెప్తున్నాడా అంటే ఒక వ్యక్తి నిజం చెప్పినప్పుడు ఆ కనుగుడ్డు ఉంటుంది కదా మేడం కంట్లో, అది లెఫ్ట్ సైడ్కి జరుగుతుంది ఒక వ్యక్తి నిజం చెప్పేటప్పుడు. అదే ఒక వ్యక్తి లేనిది క్రియేట్ చేసి చెప్తున్నాడు అంటే అతని యొక్క నల్లది కన్నుగుడ్డు ఉంటుంది కదా, అది రైట్ సైడ్ వెళ్తుంది అనమాట. అయితే ఇది విజువల్, ఆడిటరీ, కైనెస్థెటిక్ పర్సన్ ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది అనమాట. విజువల్ పర్సన్స్ అయితే ఆ కనుగుడ్డు లెఫ్ట్కి జరిగినప్పుడు, నిజం చెప్పినప్పుడు పైకి వెళ్తుంది. అది ఆడిటరీ అయితే స్ట్రేట్గా వెళ్తుంది. కైనెస్థెటిక్ అయితే నేల చూపులు చూస్తాయి. ఇన్ని ఉంటాయి మన ఇందులో. అంటే మన బ్రెయిన్ అంత బ్యూటీగా డిజైన్ చేయబడింది అనమాట. అంటే ఈ టెక్నిక్ని ఎక్కువగా సిఐడి ఆఫీసర్స్ కానీ ఇంటరాగేషన్ చేసే టైంలో కానీ ఈ టెక్నిక్ని ఎక్కువ వాడతారు మేడం. అయితే ఈ టెక్నిక్ని లెఫ్ట్ హ్యాండర్స్కి ఒకలాగా, రైట్ హ్యాండర్స్కి ఒకలాగా ఉంటుందన్నమాట. ఇప్పుడు నేను చెప్పింది ఏదైతే నిజం చెప్తే ఎడం వైపు వెళ్తుందని చెప్పాను, క్రియేట్ చేసి చెప్తే కుడివైపుకి వెళ్తుందని చెప్పాను కదా, అది రైట్ హ్యాండ్ పర్సన్స్కి మాత్రమే. ఒకవేళ లెఫ్ట్ హ్యాండ్ పర్సన్స్ అయితే ఇది రివర్స్ ఉంటుంది అనమాట. లెఫ్ట్ హ్యాండ్ పర్సన్స్ నిజం చెప్పినప్పుడు వాళ్ళకి రైట్ సైడ్ వెళ్తుంది. అదే ఒకవేళ కొంచెం క్రియేట్ చేసి చెప్పినప్పుడు లెఫ్ట్ సైడ్ వెళ్తుంది అనమాట. సో ఇలాంటి బ్యూటీ మన బ్రెయిన్తో ఉంది. ఇలాంటి సీక్రెట్స్ ఇంకా చాలా ఉన్నాయి మేడం. నేను కూడా వెయిట్ చేస్తున్నాను సార్, ఎందుకంటే పిల్లలకి అవసరం ఇవన్నీ నేర్చుకోవడం. స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి అనుకుంటే ఫస్ట్ మన బ్రెయిన్ యాక్టివిటీ ఏంటి, ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి, ఏ విధంగా అప్లై చేయాలి తెలుసుకున్నప్పుడే వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. క్లాస్ ఏ విధంగా ఉంటుంది ఏంటి అన్నది నేను కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అసలు క్లాస్లో ఎవరెవరు జాయిన్ అవ్వచ్చు అంటారు ఈ 21st? విని అర్థం చేసుకునే కెపాసిటీ ఉన్న ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. స్టూడెంట్సే కాకుండా స్టూడెంట్స్తో పాటు పేరెంట్స్ కూడా రావచ్చు అనమాట. ఇంకా పేరెంట్స్ వస్తే ఇంకా బెటర్గా ఉంటుంది అనమాట రిజల్ట్. ఇంకా మినిమంగా చెప్పాలంటే 5th క్లాస్ నుంచి అయితే స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకుంటారు. ఒకవేళ 5th క్లాస్ ఉన్నా కూడా వాళ్ళ పేరెంట్స్ కూడా ఆ స్టూడెంట్స్తో పాటు తీసుకుని రావచ్చు. ఒకవేళ 3rd, 4th క్లాస్ ఉన్నారు, 2nd క్లాస్ ఉన్నారు అనే కూడా పేరెంట్స్ కూడా చాలామంది ఉంటారు, వాళ్ళు కూడా రావచ్చు. ఎందుకంటే ఇక్కడ చెప్పే టెక్నిక్స్ చాలా సింపుల్గా ఉంటాయి, కాకపోతే ఎఫెక్ట్ మాత్రం చాలా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రావచ్చు. విని నేర్చుకొని మా మెమరీ పవర్ని ఇంప్రూవ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఎగ్జామ్ ఫ్రీ కావాలి, ఇన్ని రోజులు పడిన ఆ కష్టం మళ్ళీ ఇప్పటి నుంచి రిపీట్ కాకూడదు అంటే ఆ ఒక్కరోజు నా క్లాస్కి అటెండ్ అవ్వండి. షూర్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం.